టీమిండియా క్రికెటర్ శిఖర్ ధవన్ తన భార్యతో విడిపోయినప్పటి నుంచి కొడుకును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు తన కొడుకుతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఉంటాడు. తాజాగా మరోసారి తన కొడుకు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. నా కొడుక్కి ఇప్పుడు 11 వచ్చాయి, కానీ నేను అతడితో 2.5 మాత్రమే ఉన్నాను. నేను అతన్ని చూసి 2 అయిపోయింది, మాట్లాడి ఏడాది అయిపోయింది. ఎందుకంటే అన్ని వైపుల నుంచి నన్ను బ్లాక్ చేసేశారు. అతన్ని కలిస్తే ముందుగా హక్ చేసుకుంటాను. అతడు లేకుండా గడపడం చాలా కష్టంగా అనిపిస్తోంది. కానీ అతడు లేకుండా జీవించడం నేర్చుకోవాలి కదా. నేను అతన్ని చాలా మిస్ అవుతాను. నేను రోజు అతడితో మాట్లాడుతున్నట్లు, కౌగిలించుకున్నట్లు ఫీల్ కూడా అవుతాను. ఒకవేళ నా కొడుకును వెనక్కి రప్పించాలనుకుంటే నాకున్న దారి ఇదొక్కటే. బాధపడడం వల్ల ఏమీ జరగదు. అతడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. నన్ను అన్ని వైపుల నుంచి బ్లాక్ చేసినప్పటికీ ఇప్పటికీ తనకి 3-4 రోజులకు ఒకసారి మెసేజ్ చేస్తూనే ఉంటాను. అతడు వాటిని చదవాలని నేను ఆశించను. అతడు చదవకపోయినా నేనేమీ అనుకోను. కానీ అతన్ని కలిసేందుకు ప్రయత్నించడం నా బాధ్యత. నేనెప్పుడూ ఇది చేస్తూనే ఉంటాను అని పేర్కొన్నాడు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ధావన్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడున్నారు. అయితే 2023లో మనస్పర్ధలు రావడంతో ధవన్ ఆయేషా ముఖర్జీకి విడాకులిచ్చారు. అప్పటికి 2 క్రితమే తాము విడిపోతున్నట్టు ధవన్ దంపతులు ప్రకటించారు.